శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి అంకితంగా నిర్మించే లష్కర్ బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. ఉదయం 4 గంటలకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తన సతీమణితో కలిసి అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తూ పూజలు నిర్వహించారు. శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతా మంచి వర్షాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని, తెలంగాణ ప్రజాపాలనలో అన్ని శాఖలు సమన్వయంతో చేసుకుంటూ బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు చేయడం జరిగిందని మంత్రి పొన్నం అన్నారు. హైదరాబాద్ ప్రజల, తెలంగాణ ప్రజల సంక్షేమం కొరకు వారి అన్ని రకాల అభివృద్ధి కోసం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం దేవాదాయ శాఖ మిగతా అన్ని శాఖలు కలుపుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు సౌకర్యాలు అన్ని రకాల కల్పించే విధంగా ఆ అమ్మవారి సేవ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఏర్పాటు చేస్తాం. జూన్ 26 నాడు గోల్కొండ జగదాంబ మాత తొలి బోనంతో ప్రారంభమైన ఈ ఆషాఢ మాస బోనాలు పట్టిన వలసంపేట ఎల్లమ్మ కళ్యాణము ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి లష్కర్ బోనాల దినం. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా దర్శించుకునేటువంటి రోజు. ఉదయం మంగళ హారతి తీసుకున్న తర్వాత భక్తులకు దర్శనం ప్రారంభమై సర్వేజన సుఖనమో అందరూ బాగుండాలని కోరుకుంటున్న సందర్భంగా తప్పకుండా అమ్మవారి ఆశీర్వచనం తెలంగాణ ప్రజల భవిష్యత్తు అందరికీ